నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో అంటే ఆ మధ్యలో ఒక చర్చ భీభత్సంగా జరిగిన విషయం తెలిసిందే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అనేసి దాన్ని కొట్టిపడేశారు. బట్ సీన్ కట్ చేస్తే ఇక ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక రేపో మాపో అనౌన్స్మెంట్ తరువాయి బీజేపీ కూడా దీనికి సానుకూలంగా ముందుకొచ్చింది. ఇక రెండూ కలిపి దక్షిణాదిలో బీజేపీ తమ హవా కోసం పాగా వేసేందుకు బీఆర్ఎస్తో చేతులు కలపడానికి సిద్ధం అయిపోయింది అనేది లేటెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్. ఎంతవరకు నిజంగానే అంటే కేసీఆర్ నెరిగిన వారైతే ఇదైతే సాధ్యం కాదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నా. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వేరే దారి లేదు, కూతుర్ని కాపాడుకోవడానికి ఇక తప్పదు, పార్టీ మనుగడ కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది అన్న వాదన ఇంకోటి తెర మీద తీసుకొస్తున్నారు. ఏం జరుగుతోంది? మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. మరి నిజమా కాదా ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అంటే గతంలో చాలా కథనాలు వచ్చాయి, ఇక రేపో మాపో తరువాయి అన్నట్టు. ఇక కాంగ్రెస్లో అయితే బీఆర్ఎస్ విలీనం అన్నది, ఇంకా దానికంటే ఇది బెటర్ కదా, అక్కడ పోయి పరువు తీసుకోవడం కన్నా ఇటు వెళ్ళిపోవడం బెటర్ కదా, ఇక బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు అంటున్నారు. మళ్ళీ అసెంబ్లీ టైంలో చాలా కామ్ అయిపోయింది టాపిక్. ఈవెన్ అసెంబ్లీ సెషన్కి బీజేపీ చెప్తేనే వచ్చాడంటూ కూడా రేవంత్ రెడ్డి గారు కౌంటర్ కూడా వేశారు. మళ్ళీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే విలీనము ఇక తథ్యము అంటున్నారు. ఏంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఈ స్థితికి రావటానికి కేసీఆర్ స్వయంకృతమే కారణం. అంటే ఆయన తనకి అంటే ఒక్కోసారి అదృష్టవంతుడికి ఒకసారిగా అందలం ఎక్కుతాడు. ఇప్పుడు ఆయనకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు సీనియర్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ కోదండరామ్ కూడా ఆయనకంటే తక్కువ కాదు. ఇప్పుడు అయినప్పటికి కూడా ఆయనకి ఒక అదృష్టం, ఒక చారిత్రక సందర్భంలో ఆయన అక్కడ ఉండటం వల్ల ఆయన కలిసి వచ్చింది. ఆయన తెలంగాణ జాతిపిత లాంటి అయ్యాడు. కాదు ఆయన ఎన్నిక అవ్వగానే ఏం చెప్పాడంటే ఇప్పుడు అది ఉద్యమ పార్టీ కాదు, అంటే తన కూర్చున్న చెట్టుని తన కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నాడు. ఇది ఉద్యమ పార్టీ కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ, రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి, మేము ఆ పార్టీలోంచి ఈ ఫిరాయింపులు ప్రోత్సహిస్తాము, మాకేమి నీతి నియమాలు ఏమి లేవు, ఫక్తు రాజకీయ పార్టీ, మేము రాజకీయాలే చేస్తామని చెప్పేసి చెప్పడం ద్వారా తన రేటింగ్ని ఆయన 50% కట్ చేసుకున్నాడు. ఓకే. ఎందుకంటే గాంధీ మహాత్ముడికి ఎట్లా ఉండేదో అట్లా ఇప్పుడు ఈయనకి జయశంకర్ నిజానికి తెలంగాణ జాతిపిత అంటే ఆయనకి చెప్పాలి అసలు ఈ కాన్సెప్ట్, దీని మీద వర్క్ చేయటం, ఇప్పుడు వీళ్ళందరికీ ఫీడ్బ్యాక్ ఇవ్వటం చేసింది. ఆయన కూడా కనుమరుగు చేసేసాడు కాన్షియస్గా కావాలని చేసి. తను ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక 50% తను రెడ్యూస్ చేసుకున్నాడు. తర్వాత తను ఇక్కడ నిరంకుశత్వంతో బిహేవ్ చేయటము, కుటుంబ పాలనలాగా చేయటము, ఒక అవినీతి విపరీతమైన అవినీతి చేయటము, కేవలం ఆ 4-5 మధ్యలో మొత్తం చేయటం, ఇదొక పార్ట్. అవినీతి అనేది ఏ ప్రభుత్వం అనేది చేస్తే డిగ్రీస్ తేడా ఉంటుందని పోనీ సరిపెట్టుకున్నారు జనం అనుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేశాడు, అసలు ఉద్యమం తెలంగాణలోనే ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ మీకు ఆంధ్రాలో కానీ అంటే ఆంధ్రాని ఎందుకు పోలుస్తామంటే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్ర ఉద్యమం వచ్చింది, అవన్నీ వచ్చినాయి. కానీ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు, స్టూడెంట్స్లో చైతన్యం లేదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే ఆ రోజు 1960s తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి కూడా ఇక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇప్పటికైనా సరే అది ఒక నిజమైన ఒక పొలిటికల్, అంటే ఇప్పుడు మనం ఢిల్లీలో జేఎన్యూ గురించి మాట్లాడుకుంటాము, అది ఎంత పొలిటికల్గా రాజకీయ చైతన్యం ఉంటుందో ఇక్కడ కూడా అంతే రాజకీయ చైతన్యం ఉంటుంది. ముఖ్యంగా బీసీలు వాళ్ళందరూ కూడా ఉంటుంది. ఈ ఉద్యమంలోకి వచ్చిన లీడర్స్ చాలామంది కరప్ట్ అయ్యారు. ఆ కరప్ట్ కాలేకపోయిన వాళ్ళని ఈయన ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా ఏమన్నారంటే ఏంది అవినీతి చేయడానికి నీకైనా మోనోప్లీ, మేము చేస్తాం అనే మాట దాకా వచ్చింది. అంటే అక్కడ దాకా తెచ్చుకున్నాడు ఆయన. అంటే ఒక ఉద్యమం ద్వారా వచ్చిన దాన్ని ఆ మొరాలిటీని జడగొట్టుకోవటమే కాకుండా అసలు ఇక్కడ ప్రజా సంఘాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఈవెన్ కోదండరామ్ లాంటి వాడిని కూడా ఏదైనా చిన్న ఉద్యమం చేద్దాము, చిన్న నిరసన తెలియజేద్దాం అనే పరిస్థితి వస్తే వాళ్ళని తీసుకెళ్ళి హౌస్ అరెస్టులు చేయటం. అంటే ఒక ఉద్యమ నేతగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు హసీనాది కూడా అంతే జరిగింది. ఆమె కూడా ఒక ముజిబుర్ రహమాన్ కూతురు అయ్యి ఉండి పెద్ద ఉద్యమం నుంచి వచ్చిన ఆమె కూడా ఇట్లా చేయటం వల్లే ఇప్పుడు ఆయన బంగ్లా ప్రధాని చేయటం వల్లే ఇప్పుడు ఈ గతి ఆమెకు పట్టింది, పారిపోయి రావాల్సిన గతి. ఇప్పుడు డెమోక్రసీని మనం రక్షించకపోతే మన మీద ఇవాళ అధికారం వచ్చింది, నియంత్రణతో మనం ఏం చేసినా ఆ మూల్యం చెల్లించుకున్నాడు ఆయన. ఎందుకంటే ధర్నా చౌక్ మూసేయటం అనేది ఆయన చేసిన ఒక పెద్ద తప్పిదాల్లో ఇప్పుడు నేను 2-3 చెప్పాను, వాటిలో ఒక పెద్ద తప్పిదం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మేము ధర్నాలు చేస్తామని రోడ్డు మీదకి వస్తున్నారు, షో చేస్తున్నారు. నీకు మరి గవర్నమెంట్ కూడా నీకు మళ్ళీ బిహేవ్ చేసి అంతేగా. అందుకని మొత్తం ప్రజా సంఘాలు అందరూ కూడా మొన్న ఆయనకి వ్యతిరేకంగా పనిచేశారు చాప కింద నీరులాగా.
ఇప్పుడు అక్కడ కర్ణాటకలో ఎట్లా ప్రజా సంఘాలు పనిచేసినాయో ఇక్కడ కూడా మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా మహిళా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రజా సంఘాలు, ఇతర ఎన్జిఓస్ అందరూ కూడా ఆయన దించడానికి ట్రై చేశారు. ఎందుకంటే ఊపిరి తీసేశాడు. ప్రజాస్వామ్యం ఊపిరి అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ ఒకటి ఉంటాయి, తర్వాత మనం పార్లమెంట్లో తేల్చుకోవాల్సిన వ్యవహారం ఉంటుంది, అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. ఆ రెండింటి చోట్ల తేల్చుకోకపోతే మరి పౌరుడికున్న ఇదేంది బజారుకు రావటం అనేది తనకుండే మూడో ఆప్షన్. ఎందుకంటే మనందరి అధికారం పోలీసుల మీద అంటే పోలీసు వ్యవస్థ మీద మనం మోనోపలి ఇచ్చామంటే ఏంటి, లాఠీ వాడి చేతికిచ్చి మనం దండించుకోవటం. అంటే తప్పు ఎవడు చేస్తే వాడి దన్నరా అని చెప్పి మనం మోనోపలి ఆన్ హింస మీద గుత్తాధిపత్యం గవర్నమెంట్కి ఎందుకు అప్పచెప్తున్నాం? న్యాయంగా వ్యవహరించాలి, ఎవడు తప్పు చేస్తే వాడికి ఆ లాఠీ తగులుద్ది అనుకుంటే నువ్వు ఆ లాఠీ పెట్టి అందరిని ఇష్టం వచ్చినట్టు చేయటము. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇట్లాంటివి కూడా అంటే ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇవన్నీ చేశాడు, ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇవన్నీ చేశాడు. ఆ తర్వాత ఇక అదే నిజానికి ఇప్పుడు అంత బలం కాంగ్రెస్కి లేదు. చాలా మనం ఎలక్షన్స్లో కూడా మనకు అర్థమైంది వీళ్ళకి ఎంతవరకు గెలుస్తాడా, వీళ్ళు అంతర్గతంగా కొట్టుకుంటున్నారు ఇవన్నీ. అయినా సరే అది కేసీఆర్ బలహీనత వల్లే కాంగ్రెస్ గెలిచింది. సరే గెలిచాకైనా సరే ఇప్పుడు ఏంది మళ్ళా ఆయన గెలవడానికి ముందు మళ్ళీ ఇంకో డ్రామా చేశాడు. ఏది నేను టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం అనేది అదొక తప్పు. ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీ, ఒక ఎమోషన్స్ ఏవైతే నీ కవచంలాగా నీ పార్టీకి ఉన్నాయో దాన్ని నువ్వే పగలగొట్టుకున్నావు అత్యాశతోటి. నాకు ఢిల్లీ వాడికి, నార్త్ ఇండియా వాడికి హిందీ వచ్చా, నాకు హిందీ రాదా అంటే ఎంత బడాయిగా ఎంత పోసుకోలు కబుర్లు చెప్పాడంటే, నాకు హిందీ వచ్చు కాబట్టి నేను పోయి ఆడ నార్త్ ఇండియాలో రాజకీయాలు చేస్తా అంటే కుదురుద్దా? అంటే దానికి ఇంతకుముందు ఎన్టీఆర్ హయాంలో కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ చేశాడు. అవన్నీ దానికి ఒక కలయిక ఒకటి ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఈయన కాసేపు మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళాడు, లేదా అటుపోయాడు ఇటుపోయాడు, శరద్ పవార్ దగ్గర పోయాడు. శరద్ పవార్కే మళ్ళీ మహారాష్ట్రలో పోయి పోటీగా ఈయన అంటే ఒక స్ట్రాటజీ లేదంటే ఒక అరాచకం. అంటే చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తాడు కానీ మనకి ఏం దోస్తే అది చేస్తాడు, పిచ్చి పనులన్నీ చేసి చివరికి ఈ స్థితికి తెచ్చుకున్నాడు పార్టీని. ఇప్పుడు మోడీని తిట్టాడు కాసేపు, ముందేమో మోడీతోటి వెళ్ళాడు. అంటే ఈయనకి అసలు ఐడియాలజీ ఒకటి ఆ రోజుల్లో సెక్యులరిజం గురించి కూడా మాట్లాడాడు. అంటే ఇక్కడ గంగా యమున తహజీబ్ సంస్కృతి హైదరాబాద్లో ఉండేది, దానికి నేను రిప్రజెంటేటివ్ని, నేను మొత్తం అంతా కూడా సెక్యులరిస్ట్ అన్నట్టు మాట్లాడాడు. ఫస్ట్ ఏమో మోడీకి సపోర్ట్ ఇచ్చాడు, తర్వాత ఇది మాట్లాడాడు. అట్లా అని ఇండియా కూటమిలో చేరాడా, లేదంటే ఒక థర్డ్ ఫ్రంట్ ఒక కూటమి. ఈయన ఇంకో విషయం కూడా మాట్లాడాడు. ఏమన్నా అంటే ఉమ్మడి జాబితాలో కొన్ని అనవసరమైన అంశాలు గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి, దాంట్లో కొన్ని తీమన్నాడు. ఆ రోజు నాకు చాలా తెలివిగా మాట్లాడాడు అనిపించింది. నిజంగానే వ్యవసాయం, హెల్త్ వాటిలో ఇద్దరు పెత్తనం ఉంటుంది. అట్లా కాకుండా అవి కంప్లీట్ రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఒక్క ఇష్యూ తీసుకున్నా చాలు. ఫెడరలిజం స్ఫూర్తి మీద ఫెడరలిస్ట్ కూటమిని ఒక దాన్ని ఏర్పాటు చేసే పని. అంటే ఇవన్నీ ఏంటంటే ఎవడో ఒకడు ఆయన మైండ్లోకి ఎక్కిస్తే ఆ పూటకి ఆయనకి ఎక్కుద్ది, మాట్లాడతాడు. అందుకని ఈయన ఏంటంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక ఫార్మేషన్ చేయలేకపోయాడు. నేషనల్ లెవెల్లో వాళ్ళతో వీళ్ళతో పోయి అందరు నోరుని ఇట్లా హడావుడి చేశాడు. కానీ ఒక కేతికేళ్ళలాగా బిహేవ్ చేశాడు, ఒక అంత ఆ స్థాయిలో ఉన్నాడు. చేసేదానికి ఏమైంది, ఆయన పరువు ప్రతిష్టలు పోయినాయి, వీటికి మధ్య ఏమైంది, ఇప్పుడు మళ్ళా కేజ్రీవాల్ తోటి ఈయనకి కొంత ఫ్రెండ్షిప్ అది పడింది. ఆ కేజ్రీవాల్కి సంబంధించిన ఈ లిక్కర్ కుంభకోణంలో చక్కగా దొరికాడు. అంటే యాక్చువల్గా ఈయన మీదే బీజేపీ వాళ్ళు టార్గెట్ ఉంది. అంతకుముందు ఈయన మంత్రిగా ఉన్నప్పుడు పిఎఫ్కి సంబంధించిన కేసు, తర్వాత అట్లా కొన్ని కేసులు ఉన్నాయి, అవన్నీ హోల్డ్లో పెట్టి ఉంచారు. కానీ అవి కాకుండా లడ్డూలాగా ఇప్పుడు ఈ లిక్కర్ కేసు దొరకడంతో ఇప్పుడు ఏం చేశాడు, ఫస్ట్లో దీని మీద కూడా అహంకారంగా పోయారు. అంటే పోయి అప్పుడే సరి చేసుకుని ఉంటే ఇంత ముదిరేది కాదేమో, అది సెట్ అయ్యేది. అంటే అది సెట్ కూడా అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ మోడీ, మెయిన్ టార్గెట్ కేజ్రీవాల్ వెతుకుతున్నప్పుడు వీళ్ళు దొరికారు. అందుకని ఇప్పుడు ఈ వీళ్ళని వదిలిపెడితే ఆ కేసు కూడా వీక్ అవుతుంది. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు అసలు ఎప్పుడు దాకా అంటే ఇప్పుడు రేపు ఢిల్లీ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు మీరు చెప్పే పార్టీ విలీనం అనేది కూడా ఇష్యూ ఏంటంటే, రేపు ఢిల్లీ ఎలక్షన్స్ వరకు ఈ ఇష్యూని అట్లాగే బీజేపీ వాళ్ళు సాగదీస్తారు. విలీనాన్ని కూడా ఎలవ్ చేయరు. అప్పుడు దాకా ఏమో జైల్లో ఉండాల్సిందే. అంటే ఏదో లీగల్గా జడ్జి కరుణిస్తేనో ఏమైనా చేస్తే ఏదైనా అద్భుతం జరుగుతుంది తప్ప. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఎలక్షన్స్ లోపల ఈయంతటి పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు బీఆర్ఎస్ బీజేపీ కలుస్తున్నారు అనేది ఒక పుకారు కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య షేరిక్ అయ్యారు, మొదటి నుంచి కూడా వీళ్ళు కొల్యూడ్ అయ్యే బిహేవ్ చేస్తున్నారు. అది నిజం అవుతుంది కదా, అది బీజేపీకి మైనస్ అవుతుంది. అక్కడ ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా ఆ ఫ్యాక్టర్ పనిచేస్తుంది.
అందుకని వాళ్ళు ఏం చేస్తారనేది ఇప్పుడు సమాచారం ఏంటంటే ఆ ఢిల్లీ ఎలక్షన్స్ అయ్యే వరకు ఈ విలీనం అనేది అట్లా అంటే మొన్న కూడా కేటీఆర్ వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి ఏమి లాబింగ్ చేశారు ఏంటనేది ఎవరికి చెప్పలేదు. ఆయన పోయి కలిశారు. అంటే ఈ కలవటంతో పాటు తెర వెనుక మంత్రాలు కూడా ఇప్పుడు మొన్న కూడా చాలా దీనంగా మాట్లాడాడు. ఒక కూతురు జైల్లో ఉంటే మరి ఎవరికైనా తండ్రికి బాధ ఉండదా అని. అంటే ఇక ఆయన మొత్తం అయిపోయింది, మొత్తం ఎనర్జీ అంతా కూడా పెప్ అంతా అయిపోయింది. ఇంకా ఆయన ఇక దేనికైనా ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ కుటుంబం అదే వాళ్ళకి ముఖ్యం తప్ప ఆ పార్టీ ఏమైనా సరే మనం ఒక పార్టీ పెట్టామే, పార్టీ కార్యకర్తలు ఏమవుతారు, పార్టీలో మిగతా వాళ్ళ కెరీర్ ఏమవుతుంది అట్లాంటి చూడరు. ఎందుకంటే సెల్ఫిష్ ఫెలో కాబట్టి. ఎందుకంటే ఆ సెల్ఫిష్ ఫెలో కాకపోతే ఆయన ఎక్కడో ఉండేవాడు. ఆ రోజున మొదట్లో తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోనే ఉండేవాడు. ఈయనకి సెల్ఫిష్ ఇది ఉండటం వల్ల ఆయన అక్కడి నుంచి ఇక్కడ కిందకి లాక్కొచ్చాడు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏంటంటే కంపల్సరిగా ఈయన రాజీ పడాల్సిన పరిస్థితి. పార్టీ ఏమైపోయినా పర్లే ఆయనకి. అంటే ఇంకొకటి బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకో స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళకి ఒక అరిసి ఇట్లా జనాకర్షణ ఉన్న లీడర్ లేడు కాబట్టి ఇప్పుడు ఈయన్ని పెడతారేమని. ఇప్పుడు మన ఈటెల రాజేంద్ర కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఆ ఈటెల రాజేంద్ర సరసన ఈయన పోతే అక్కడ బీజేపీలో ఈక్వేషన్స్ ఏమైతే తెలియదు. బండి సంజయ్ ఉన్నాడు, మెయిన్ బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, ఎదురుగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఉంటది. అయినా సరే ఇప్పుడు ఏంటంటే ఈటెల రాజేంద్ర ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఇంత ముందులాగా కమిట్మెంట్ ఉన్న పార్టీ కాదు. మోడీ అమిత్ షా వచ్చాక ఏంటంటే అది కూడా ఒక అవకాశవాద పార్టీ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ దెబ్బకొట్టి, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ రెండు అవసరాలు ఉన్నాయి. ఒకటేమో హైదరాబాద్లో తెలంగాణలో గెలవటం ఒకటైతే, ఇప్పుడు రేపు అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు అక్కడ బలం సంపాదించుకోవాలి అంటే పోయినసారి వాళ్ళకి 400 ఎగిరి సొంత మెజారిటీ రాలేదు. దక్షిణాదిన ఇప్పుడు మనకి కొద్ది గొప్ప అవకాశం ఉన్న స్టేటు తమిళనాడు సాధ్యం కాదు. ఈ ద్రవిడ రాజకీయాలు పవర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి కొంత ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్కి హిందువులకి మధ్యలో తగాదా పెట్టి చీసు పెట్టి పోలరైజ్ చేయడానికి కొంత అవకాశాలు ఉంటాయి. పూర్వం కూడా ఇక్కడ మాట్లాడితే పాత బస్తీలు అల్లర్లు, హిందూ ముస్లిం గొడవలు ఇవన్నీ మొదటి నుంచి హిస్టారికల్గా ఉన్నాయి కాబట్టి వాటిని రెచ్చగొడడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడితే ఏదో ఒకటి అడావుడు చేస్తాడు. అందుకని బీజేపీ ఈజ్ వెయిటింగ్ అనమాట. అంటే ఈ స్టేటులో వాళ్ళు ఏదో రకంగా పట్టు సంపాదించాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. దానికి ఒక ఆకర్షణ కలిగిన లీడర్గా బహుశా ఈయన ఏమైనా ప్రొజెక్ట్ చేస్తే, ఎందుకంటే ఆయనకు కూడా ఏం ఎథిక్స్ ఏం లేవు కాబట్టి. ఆయన ఎనదాకా సెక్యులరిజం అన్నాడు, అది అన్నాడు, రేపు ఏముంది ఇట్లా మారుస్తాడు. ఏదేమంటే నేను భక్తుడినే కదా, ఫస్ట్ నుంచి నేను యజ్ఞాలు యాగాలు చేస్తాను కదా అని. అంటే ఈయనకి లేదు, వాళ్ళకి లేదు. రాజకీయ అవసరాలు అంతే, రాజకీయ అవసరాలు. ఈయనేమో తెచ్చిపెట్టుకున్న ఇబ్బందులతోటి అనివార్య పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏదో పోతాం, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పోతాము, అట్లా కాకుండా పోనీ ఇండియా కూటమిలోకి పోయి ఆయనకు నిజంగా ఫైట్ చేసే ఇది ఉంటే పోవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని వాళ్ళు రద్దు చేశారు, అవన్నీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అట్లా ఈయన కూడా ఎదుర్కొంటున్నాడా అంటే లేదు. ఎందుకంటే కేటీఆర్ సోకిల రాయుడు, ఆయనేమి ఇప్పుడు అంత పార్టీ ఉన్నప్పుడు అడావడి చేస్తాడు, కానీ పార్టీ లేనప్పుడు ఇప్పుడు నిర్బంధాలను ఎదుర్కొని ఇప్పుడు ఆ రకంగా ఏదో పెద్ద మూమెంట్ తీసుకొచ్చి చేసే పరిస్థితి లేదు. ఓకే. అట్లాగే హరీష్ రావు మీద కూడా కొంత రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఆయన కూడా తక్కువ చేశారు కాబట్టి, ఆయన నిజానికి కొడుకుని తీసుకొచ్చాక ఆయన లెవెల్ తగ్గించారు కాబట్టి ఈజ్ ఆల్సో పొలిటీషియన్ కదా. ఆయన మరి కాంగ్రెస్లోకి పోతాడో బీజేపీలోకి వీళ్ళందరికంటే ముందు పోతాడో తెలియదు. అది ఇప్పుడు ఇద్దరి అవసరాల దృష్ట్యా ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళు ఢిల్లీ పోయి అక్కడ ఈ లాబింగ్ చేయటము, 2 సార్లు బాబామరుదులు చేయటము, మొన్న ఈయన నీరసంగా మాట్లాడటము, ఇవన్నీ చూస్తుంటే ఈ రకమైన ఇది జరుగుతుంది అనేది ఒకటి సమాచారం, ఒక కొంత అంచనా వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా రేపు ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత జరుగుద్దా ముందు జరుగుద్దా అనేది ఇప్పుడు చర్చ. అంటే దాన్ని అంచనా చూసుకొని ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ప్యాటర్న్ బట్టి ఇక్కడ విలీనం ఉంటుందా ఉండదా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కవిత బెయిల్ కూడా అప్పుడు దాకా అదృష్టం బాగాలేకపోతే ఆ ఎన్నికలతో ముడిపడిన అంశం అయితే ఇప్పుడు ఎన్నికల వరకు ఇప్పుడు ఆయన బయటకు జైల్లో ఉండాల్సిందే. ఇప్పుడు అప్పుడు కూడా చూసుకుంటారు. కేజ్రీవాల్ని బయటకు వదిలితే ఆయన ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ లో ప్రచారం చేయటం అంత కష్టం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ భార్య ఆల్రెడీ ఆమె ట్యాకిల్ చేస్తుంది, నాయకత్వాన్ని తీసుకుని ఆమె చేస్తుంది. లేదు లోపల ఉంచితే ఉపయోగమా బయట ఉంచితే ఉపయోగం అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అంటే ప్రతిదీ కూడా రాజకీయం అయిపోయింది, ఏది కూడా చట్ట ప్రకారం న్యాయం ప్రకారం జరగట్లేదు. నిజంగా అంటే ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో, 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అయితే రసవత్తరంగానే ఉన్నాయి సార్. కాకపోతే ఈ కలయిక అనేది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనుకుంటా నాకు తెలిసి.
ఇటు బీజేపీ అనుకొని ఉండదు, ఇటు బీఆర్ఎస్ అనుకొని ఉండదు. బట్ ఊహాగానమా తెరపడుతుందా అనేది ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ అందించారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.